ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్నటువంటి సమయంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వారి పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేక నియోజకవర్గాల్లో సామాజిక సమీకరణాలు, అదే రకంగా రాజకీయ సమీకరణాలు రెండింటినీ బేరీజ్ వేసుకోవడమే కాకుండా రెండింటినీ కలగలిపి అభ్యర్థుల్ని నిర్ణయించేటటువంటి ప్రాసెస్ని దాదాపు నెల 15 రోజుల క్రితమే స్టార్ట్ చేయడం అనేటటువంటిది మనందరం కూడా చూసాం. సో ఇప్పటికే దాదాపు 50 మంది అభ్యర్థుల్ని పార్లమెంటు స్థానాల్లోనూ, అదే రకంగా అసెంబ్లీ నియోజకవర్గాల స్థానాల్లో కూడా కొన్ని మార్పులు చేయటం, కొంతమందిని నియోజకవర్గాల నుంచి వేరొక నియోజకవర్గాలకి మార్పులు చేయటం కూడా మనం చూసాం వీటిలలో. అయితే దానికి సంబంధించి నొచ్చుకున్నటువంటి కొంతమంది చాలా తక్కువ సంఖ్యలోనే తెలుగుదేశం పార్టీలోను, జనసేన పార్టీలోను జాయిన్ అవ్వడానికి ఉద్యుక్తులైనారు. సో ప్రజలకు దగ్గరగా ఉండి ప్రజలకు నిరంతరం సేవ చేసేటటువంటి వ్యక్తులు మాత్రమే రాజకీయాల్లో ఉండాలి అనేటటువంటి ఒక రకమైనటువంటి కోరికతో, సో రాజకీయాలన్నింటినీ కూడా ప్రజలకు ఉపయోగపడేటటువంటిగా ఉండాలి అనేటటువంటి తాపత్రయంతో సామాజిక సమీకరణాలని దృష్టిలో పెట్టుకుని వెనకబడినటువంటి వర్గాలకు, దళితులకి, అదే రకంగా గిరిజన వర్గాలకి కూడా రాజకీయపరమైనటువంటి అధికారం, సో రాజ్యాధికారం వస్తే తప్ప వారి యొక్క ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్ని తొలగించేటటువంటి అవకాశం లేదు అని చెప్పి నమ్మినటువంటి నేపథ్యంలో అనేక నియోజకవర్గాల్లో ఈ రకమైనటువంటి సమీకరణాలని దృష్టిలో పెట్టుకోవటం, ఆ రకంగానే అభ్యర్థుల ఎంపిక జరగటం, అభ్యర్థుల మార్పు జరగటం కూడా చకచకా జరిగిపోతున్నటువంటి వ్యవహారం. సో ఈ రోజున బొత్స సత్యనారాయణ గారు మరొకసారి ఒక లిస్టును రిలీజ్ చేస్తూ 90 అభ్యర్థులతో ఒక పార్లమెంటు సభ్యుడు, 8 అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి సభ్యుల వివరాలని వారు ఆల్రెడీ డిక్లేర్ చేసినారు. సో వారు మాట్లాడుతూ ఈ మార్పు అనేటటువంటిది నిరంతరం జరిగేటటువంటి ప్రక్రియ. సో ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళల్లో అక్కడక్కడ కూడా ఇంకా మార్పులు చేయాల్సి వస్తే ఖచ్చితంగా దాని మీద దృష్టి పెడతామని చెప్పారు. అదర్వైజ్ దీన్ని 4వ తుది జాబితాగా కూడా మనం దీన్ని పరిగణించవచ్చు. అయినప్పటికీ సహజంగా రేపు జనసేన, టీడీపీ, బీజేపీ 3 కలిసినటువంటి పొత్తులో ఒక క్యాండిడేట్స్ని వాళ్ళు డిక్లేర్ చేసినప్పుడు వారిని ధీటుగా ఎదుర్కోగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి నాయకుల్ని తప్పనిసరిగా కొద్దిగా అటు ఇటు మార్పులు జరిగేటటువంటి అవకాశం ఉంది. ఏ పార్టీ అయినా చేసేటటువంటి పని అదే. కాబట్టి అదర్వైజ్ ఈ రిలీజ్ చేసినటువంటి లిస్ట్ ఏదైతే ఉందో ఇది 4వ తుది జాబితా అని చెప్పి మనం భావించవచ్చు. ఇప్పటికే దాదాపుగా 69 మంది అభ్యర్థులని మార్చినటువంటి ఈ వ్యవహారం మనం అందరూ కూడా చూస్తూనే ఉన్నాం. గడిచినటువంటి కొంతకాలం దాదాపుగా 6 నెలల నుంచి సంవత్సరం లోపలే అనేక మంది ఎమ్మెల్యేలందరినీ కూడా పిలిచి మీ యొక్క గ్రాఫ్ సరిగా లేదు, మీరు ప్రజలతో మమేకం కావట్లేదు, గడప గడపకి అనేటటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఏదో ప్రజల యొక్క మన్ననల్ని పొందటం, అదే రకంగా దగ్గర నుంచి వారి యొక్క సమస్యల్ని పరిష్కరించిన విధానం, పరిష్కరించాల్సినటువంటి అంశాలు ఇవన్నీ కూడా చాలా దగ్గర నుంచి చూసేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కొంతమంది ఆ రకమైనటువంటి కార్యక్రమాలు చేయటం లేదు అనేటటువంటిది వారికి ప్రత్యక్షంగా చెప్పినటువంటి నేపథ్యంలో అయినప్పటికీ కూడా వారు చేసినటువంటి సర్వే ప్రకారం వారి యొక్క గ్రాఫ్ పెరగలేదనే ఉద్దేశంతో ఈ రకమైన మార్పులు చేశారు. భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తులో పార్టీలో మార్పులు జరగటం అనేది చాలా అరుదుగా జరిగేటటువంటి సంఘటన. ఒక రీజనల్ పార్టీ ఇంకొక రీజనల్ పార్టీను, దట్టు మొత్తం అన్ని రాజకీయ పార్టీలు ఒక పక్కన సమీకరణ అయినటువంటి నేపథ్యంలో ఒక రాజకీయ పార్టీ ఒక పక్కన, మిగతా అన్ని పార్టీలు అనేక ఉద్యోగ సంఘాలతో నిండినటువంటి ఆ కూటమి ఒక పక్కన నిలబడి రేపు రాబోయేటటువంటి రోజుల్లో జరుగుతున్నటువంటి ఈ యొక్క పోరాటంలో తుది విజయం ఎవరనేటటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుస్తారు. సో ఇప్పుడు కనుక మనం చూస్తే చిత్తూరు ఎంపీగా ఇప్పటి వరకు ఉన్నటువంటి రెడ్డప్ప గారిని వారిని నియోజకవర్గం నుంచి మార్చారు. ఇప్పటిదాకా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా కూడా ఉన్నారు నారాయణ స్వామి గారిని చిత్తూరు ఎంపీగా నిలబెట్టడం అనేటటువంటిది జరిగినటువంటి మార్పు. చిత్తూరు నియోజకవర్గం నుంచి పార్లమెంటు సభ్యుడిగా కె నారాయణ స్వామి గారిని నిలబెట్టారు. అదే రకంగా గంగాధర నెల్లూరు నియోజకవర్గం నుంచి ఇప్పటిదాకా చిత్తూరు ఎంపీగా ఉండేటటువంటి రెడ్డప్ప గారిని ఇక్కడ ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా అపాయింట్ చేయడం జరిగింది. అదే రకంగా సింగనమల నియోజకవర్గం నుంచి
ఎం వీరాంజనేయులు అనేటటువంటి వారిని ఇక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జిగా రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేగా వారికి అవకాశం ఉండేటటువంటి అవకాశం ఉన్న సందర్భంలో సో సింగనమల నియోజకవర్గం నుంచి ఎం వీరాంజనేయులు గారిని వారి యొక్క అభ్యర్థిగా నిలబెడుతున్నారు. అదే రకంగా నందికొట్కూరు నియోజకవర్గం నుంచి డాక్టర్ సుధీర్ ధారా అనేటటువంటి ఒక యంగ్ డాక్టర్ అయినా సో యువకుడైనటువంటి ఈ వ్యక్తిని వారి యొక్క అభ్యర్థిగా వైసీపీ అభ్యర్థిగా నందికొట్కూరు నియోజకవర్గం నిలబెడుతున్నారు. తిరువూరు నియోజకవర్గం నుంచి నల్లగట్ల స్వామిదాస్ వీరు రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా చేసినటువంటి అనుభవం ఉంది. ఆ తర్వాత 2 పర్యాయాలు చాలా తక్కువ మెజారిటీతో ఓడిపోయినటువంటి వ్యక్తి వీరు కేశినేని నానిగారి అనుచరుడుగా పేరు పొందినటువంటి వ్యక్తి. మొన్న వారు జాయిన్ అయిన సందర్భంలో వీరు కూడా జాయిన్ అయినారు. సో తిరువూరు నియోజకవర్గం నుంచి నల్లగట్ల స్వామిదాస్ గారిని నియోజకవర్గ ఇన్ఛార్జిగా అపాయింట్ చేస్తున్నారు. అదే రకంగా మడకశిర అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం నుంచి సో ఈర లక్కప్ప అనేటటువంటి వారిని నిర్ణయించడం జరిగింది. అదే రకంగా కొవ్వూరు నియోజకవర్గం పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం నుంచి ఇప్పటి వరకు గోపాలపురం శాసనసభ్యుడిగా ఉన్న తలారి వెంకట్రావు గారిని కొవ్వూరికి షిఫ్ట్ చేయడం జరిగింది. గోపాలపురం నియోజకవర్గం నుంచి ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో హోంమంత్రిగా ఉండేటటువంటి తానేటి వనిత గారు వీరు నిన్నటి వరకు గోపాలపురం ఎమ్మెల్యేగా ఉన్నారు. తర్వాత కొవ్వూరు ఎమ్మెల్యేగా షిఫ్ట్ అయినారు. మళ్లీ తిరిగి వారి నియోజకవర్గం అయినటువంటి గోపాలపురం నియోజకవర్గం నుంచి తానేటి వనిత గారు కంటెస్ట్ చేయబోతున్నారు. దెన్ కనిగిరి నియోజకవర్గం నుంచి దద్దాల నారాయణ యాదవ్ అనేటటువంటి వీరిని నియోజకవర్గ ఇన్ఛార్జిగా అపాయింట్ చేసినారు. సో ఈ రకమైనటువంటి మార్పులు కనుక మనం చూస్తే రాబోయేటటువంటి రోజుల్లో తప్పనిసరిగా జరిగేటటువంటి పోరాటంలో సో ఎవరిది పై చేయనేటటువంటి దాన్ని మనం పక్కన పెడితే సామాజిక సమీకరణాల నేపథ్యంలో వీరు చేసినటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో ఇవి రేపటి నుంచి 25వ తేదీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కథన రంగంలో క్షేత్రంలో ఉండేటటువంటి అవకాశాలు ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వారు క్యాన్వాస్ చేయాల్సినటువంటి స్థానాల్లో వారు క్యాన్వాస్ చేస్తున్నటువంటి సందర్భాలు మనం చూసాం. సో రాబోయేటటువంటి రోజుల్లో ఈ 9 నియోజకవర్గాలు అంతకుముందు మార్పు చేసినట్టు దాదాపుగా 52 నియోజకవర్గాల వరకు ఉన్నాయి. సో రాబోయేటటువంటి రోజుల్లో ఈ యొక్క కార్యక్రమాలు ఎట్లా ఉంటాయనేది మనం చూద్దాం. ఈ అభ్యర్థుల యొక్క వాళ్ళ యొక్క అదృష్టం ఏమిటనేటటువంటిది ప్రజలు నిర్ణయించాల్సినటువంటి అంశం.